695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం చెమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా ఖాళీ చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడికుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిడికుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం చూడండి, కళ్ళ ముంగట ఎంత ఘోరంగా జరుగుతూ ఉందో. ఖమ్మంలో కమ్యూనిస్టులు చైతన్యవంతమైన జిల్లాలో పేదవాని గూడును జేసీబీలు పెట్టి కూలగొడతా ఉంటే ఇంకా ఏమున్నా చెప్పురిగా 3 మంత్రులు. దీనిపైన లొంగిపోయిన మావోయిస్టులు మాట్లాడాలి. దీనిపైన లొంగిపోయినటువంటి మావోయిస్టులు మాట్లాడాలి. మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పుకొని తిరిగేటువంటి నాయకులకు చెంపపెట్టులాగా ఉండాలా? పేదోడి గూడు కూలగొట్టిరు కదా, 100 ఇండ్లను నేలమట్టం చేసిరు జేసీబీలు పెట్టి. మరి దీనిపైన ప్రభుత్వ వైఖరి ఏంది? ముఖ్యమంత్రి గారు దీనికి కూడా మీరే బాధ్యత వహించాలి. నాగర్ కర్నూలు పైన మీరే బాధ్యత, దీనికి మీరే బాధ్యత వహించాలి. ఇక గాంధీ సరోవర్ అని దుకాణం పెట్టిండి. 5,000 కోట్లు గాంధీ బొమ్మ కోసం అట. 5,000 కోట్లు గాంధీ బొమ్మ కోసం 450 ఇండ్లను కూలగొడతారట. 450 ఇండ్లను కూలగొడతారట గాంధీ బొమ్మ కోసం. గాంధీ మనమడే వద్దంటున్నాడు. గాంధీ మనమడు తుషార్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు? ఓరు నాయన కూల్చకుర్రా పేదోని ఇల్లు, మా తాత విగ్రహం పెట్టకపోయారు కానీ ఆ గాంధీ విగ్రహం పెట్టకున్నా సరే ఇల్లు కూల్చకుర్రా అని చెప్తా ఉంటే ఆడ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు గాంధీ విగ్రహంతో గాంధీ ఏది ఐడియాలజీతో ఏం పని? ఆడ 5,000 కోట్ల రూపాయలు ఆడ పెట్టాలి, కాంట్రాక్టు కొట్టాలి, కమిషన్లు పంచుకోవాలి. ఇది ఆయన కార్యక్రమం. దీనికి ఆయనే బాధ్యత వహించాలి. దీనికి కూడా ఆయనే బాధ్యత వహించాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో. ఇంకా మీరు చెప్పుకుంటుండొచ్చు మున్సిపాల్లో మేము గెలిచినాము, మా సత్తా చూడు, మా లెక్క చూడు అని చెప్పుకుంటుండొచ్చు. కొన్ని చూడండి, ఆ ఖమ్మంలో ఆ ఇండ్ల బాధ చూడండి ఒక్కసారి. అవి ఒకసారి వాళ్ళ గోస చూడండి. వాళ్ళ కన్నీటి గోస ముట్టదా? వాళ్ళ వసవస తలగదా రేవంత్ రెడ్డి కుటుంబానికి? ఇల్లు కట్టిస్తామని అధికారంలోకి వచ్చి ఉన్న ఇండ్లను కూడా కొట్టుడంటే ఇంకా ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉందా? పోయి వాడు ఉచ్చదాగా మనం సాయంత్రం తుమ్మలగాడు ఉచ్చదాగా మనం పోయి వాడు అమ్మని తెంగడా ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పని? ఇదేనా పేదో నిల్లు? అదే ఇప్పుడు నీ MHRD ఉంది కదా, మరి చెన్నారెడ్డి మానవ వనరుల ఏది అభివృద్ధి సంస్థ ఉంది కదా, దాని చుట్టూ 9 కోట్ల రూపాయలు పెన్సింగ్. ఈయన పెన్సింగ్ ఏమో 9 కోట్లు, పేదో నిల్లు కూడా కొడతానికేమో జేసీబీలా. ఇంత దుర్మార్గమా? నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు పేదలకు ఎగనిస్ట్గా పోతా ఉన్నావు. పేదోళ్ళ పైన దోపిడీకి దిగబడతా ఉన్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయి. ఎందుకంటే పేదోడు నీకు ఎందుకు ఓటేసిండు? దానికోసమైనా ఇల్లు కూలగొడతామని వేసిండా? ఇల్లు కట్టించుడు శాత కాదు, కట్టిన ఇళ్లకు బిల్లులు ఇచ్చుడు శాత కాదు, కొత్తగా స్థలాలు చూపించి ఇల్లు కట్టించేది లేదు. మీదికెళ్ళి రాజకీయం, భూములు కొట్టేసే రాజకీయం. ఇదా? ఖచ్చితంగా దీన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ ఉంది. దీనిపైన కూడా మేము అవసరమైతే ఎటువంటి కార్యాచరణ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇప్పుడు ఏ పార్టీ వస్తలేదంట, మొన్న సభ పెడితే అన్ని పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు ఏ పార్టీ మొన్న వస్తలేదట. మొన్న రేవంత్ రెడ్డి సభ పెడితే టీడీపీ జెండాలు వచ్చి అన్ని వచ్చాయి కదా. ఇప్పుడు పేదోని దగ్గరికి ఏ జెండా పోతలేదట కదా. చూస్తాం, మేము కూడా చూస్తాం దీని సంగతి ఏందో. ఖచ్చితంగా పేదోడి పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాం.